కార్తీక పురాణం 6వ అధ్యాయం. కార్తీక వ్రతం ఆచరించి వైకుంఠం పొందిన లోభిశ్రీ కథ. వశిష్ఠుడు తిరిగి ఇట్లా చెప్పసాగాను. మహారాజా, కార్తీక మాసమునందు విష్ణువుకి కస్తూరితో గంధముతో పంచామృతాలతో స్నానం చేయించువాడు 10,000 అశ్వమేధ యాగము చేయటం వలన కలుగు ఫలమును పొంది తుదకు పరమపదం పొందెను. ఆ నెలదినములు సాయంత్రము శ్రీహరి సన్నిధిలో దీపముంచువాడు వైకుంఠం పొందును. కార్తీక దీపదానం చేయు విధానము. కార్తీక మాసంలో పత్తిని చక్కగా విడదీసి వత్తిని చేసి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తిని తడిపి వెలిగించి సద్బ్రాహ్మణ్ణి పూజించి ఇవ్వవలను. ఇట్లు నెలదినములు చేసి ఆఖరున వెండి పాత్రను బంగారపు ఒత్తిని చేయించి వరిపిండిలో మధ్యలో ఉంచి పూజ చేసి నివేదించవలను. తరువాత బ్రాహ్మణుడికి భోజనం పెట్టి కింద మంత్రం చదువుతూ దీపమును దానం ఇవ్వవలను. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుభావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదా మమ. దీపదాన మహిమను తెలుపు కథ చెప్తాను వినండి. లోభిశ్రీ మోక్షప్రాప్తి. పూర్వము ద్రావిడ దేశమున పుత్రామిత్ర బంధువులు లేని ఒక స్త్రీ ఉండెను. ఆమె ప్రతిదినము బిచ్చమెత్తి జీవించుచుండెను. ఇతరుల ఇళ్లల్లో వంట పని కుట్టుపని చేసి చాలా ధనము సంపాదించింది. కానీ ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు, ఇతరులకి ఇవ్వలేదు, ఒక్కనాడైనా హరిని ధ్యానించలేదు, హరికథ వినలేదు, పుణ్యక్షేత్రములకు పోలేదు. ఇట్లా అజ్ఞాన సముద్రంలో మునిగి ఉన్న ఆమె ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితి గమనించి పాపమేమే అన్యాయముగా నరకం పాలగును కదా అని జాలిపడి ఆమెను చూచి, మూర్ఖులారా, ఈ దేహము నిత్యమని నమ్మి నీవు తినక ఇతరులకు పెట్టక ధనం కొడబెడుచున్నావు కనుక కామ క్రోధ లోభ మొహములు విడిచి నిశ్చలమైన భక్తితో హరిని ధ్యానించుము. కార్తీక మందు స్నానము చేయము, విష్ణు ప్రీతిగా దానము చేయము, బ్రాహ్మణుడికి దీపదానము చేయము. ఇట్లా చేసిన ఎడల సమస్త పాపముల నుండి విముక్తి పొంది సద్గతి పొందగలవు అని చెప్పి వెళ్ళిపోయాను. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని ఆ స్త్రీ తాను చేసిన పాపకార్యములకు చింతించి కార్తీక వ్రతము ప్రారంభించెను. నెలదినములు చన్నీటి స్నానం చేయటం వలన ఆమెకి శీత జ్వరము గర్భం మందు రోగం సంభవించి కొంతకాలము బాధపడి మరణించెను. పిమ్మట స్వర్గముకేగి శాశ్వత సుఖమును పొందెను. రాజా, కార్తీక మాసమున అన్నిటికంటేనూ దీపదానము విశేష ఫలము ఇచ్చుటేగాక మనము తెలిసి చేసిన తెలియక చేసిన పాపములన్నింటినీ నశింపజేయును. ఇట్లని పూర్వం శివుడు చెప్పెను. ఈ రహస్యము నేను నీకు చెప్పి తిని. ఇది విన్నవారు జన్మ సంసార బంధనమును తెంచుకొని విష్ణు సదనమును పొందుదురు. ఓం నమ శివాయ.